జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగినటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య ఉదంతంలో పోలీసులు కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు ఎవరైతే నేపాల్ పని మనిషిగా ఉన్నారో ఆ పని మనిషి హత్య ఉదంతానికి పాల్పడింది ఆమె అని పోలీసులు నిర్ధారించుకున్నారు. నాంపల్లిలో రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి నిందితులంతా ఉత్తరాదికి పారిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో నిర్ధారించుకున్నారు. దాదాపు 5 బృందాలు 5 పోలీసు స్పెషల్ టీమ్స్ని డీజీపీ నేతృత్వంలో 5 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. సో 5 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ఉత్తరాదికి వెళ్ళాయి. నేపాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఈమె ఎక్కడైతే కల్పన గతంలో ఎక్కడెక్కడ పనిచేసింది, ఆమె నివాసం ఎక్కడ, ఆమె ఎక్కడ ఉంటుంది, ఈ నిందితులు ఇద్దరు ఎవరైతే హత్య జరిగిన రోజు రాత్రి నిందితులను ఇద్దరిని పిలిపించుకొని వాళ్ళ సాయంతో హత్య చేసి అట్లాగే నగదు ఇదంతా దోపిడీ చేసి పారిపోయారు కదా. సో ఎవరెవరికి పరిచయాలు ఉన్నాయి కల్పనతో పాటు ఈ హత్యలో పాల్గొన్న నిందితులు ఇద్దరు ఎవరు, గతంలో వారి మీద ఏమైనా కేసులున్నాయా, సో ఇట్లాంటి అన్ని అంశాల మీద ఉత్తరాది పోలీసుల సహకారం కూడా తీసుకునేందుకు వీళ్ళు తెలంగాణ పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య, అది జూబ్లీహిల్స్ ఏరియా ప్రశాసన్ నగర్లో వీఐపీలు ఉండే ఏరియాలో ఈ హత్య జరగడం. సో ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి హై ప్రొఫైల్ కేసు కావడంతో ఆయన దీన్ని క్షుణ్ణంగా దగ్గర నుంచి పరిశీలిస్తూ ఉన్నారు. నిన్న హత్య జరిగిన ప్రాంతానికి కూడా సివి ఆనంద్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఈ వారం రోజుల వ్యవధిలో దాదాపు 2 వారాల వ్యవధిలోనే అటు కరీంనగర్లో ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి జేఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటనలో ఇంతవరకు నిందితులు దొరకలేదు. అట్లాగే ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో ఏదైతే ఉందో వాళ్ళు ఇంట్లో హత్య చేసి వెనుక నుంచి పార్కు ద్వారా ఆ గోడ దూకి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ 2 కేసులు 2 పెద్ద కేసులే. డీజీపీగా మొదట బాధ్యతలు చేపట్టినటువంటి సివి ఆనంద్కు ఈ 2 కేసులు ఛాలెంజ్గా మారి ఈ 2 కేసులను పోలీసులు అయితే సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ ఏవైతే సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి నిందితులు పారిపోయినట్టుగా తెలుస్తున్నారు కదా. సో వాళ్ళు ఎక్కడ దిగే అవకాశం ఉంది, ఎటు రైల్వే పోలీసుల సహాయం కూడా తీసుకొని నిందితులు ఇద్దరిని పట్టుకోవడానికి దాదాపు 5 టీంలు రంగంలో దిగాయి. సో ఈ కల్పన చాలా చాకచక్యంగా 1.5 పాటు నమ్మకం ఏర్పాటు చేసుకొని ఓనర్ల నమ్మకం పొంది విశ్వాసం పొంది ఈ ఘాతుకానికి ఎవరు లేని టైం చూసి ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయనే బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు, సో వాళ్ళ భార్య తనుజను అత్యంత దారుణంగా నోట్లో గుడ్డలు గుక్కి మరీ అత్యంత దారుణంగా హత్య చేసి అట్లాగే నగలు వీటన్నిటితోని వాళ్ళు ఉడాయించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి నగరం నడిబొడ్డున హై ప్రొఫైల్ కేసుది. జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్నటువంటి వీఐపీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ హత్య జరగడం ఒకంత కలకలం రేపుతూ ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ 2 కేసులు జరుగుతూ ఉంటే, 2 ఇంపార్టెంట్ పెద్ద దోపిడీలు హత్యలు జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, శాంతి భద్రతలు క్షీణించినాయి తెలంగాణలో అన్నట్లుగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. హోంశాఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. సో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఇట్లా జరిగితే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఉంటుంది. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్యకే రక్షణ లేదు ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో. సాధారణ సగటు మనుషుల పరిస్థితి ఏంటి, వాళ్ళ రక్షణ పరిస్థితి ఏంటి? సో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసు యంత్రాంగం వైఫల్యం కనిపిస్తూ ఉంది, భద్రతా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆయన విమర్శలు చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ 2 కేసులను పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరించడానికి రంగంలోకి అయితే దిగారు. అయితే గతంలో కూడా చాలా కేసులను ఉత్తరాదికి వెళ్ళి అటు ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, యూపీ కావచ్చు, సో చాలా చోట్ల ఉత్తరాదికి వెళ్ళి తెలంగాణ పోలీసులు నిందితులను పట్టుకొచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అటు చెడ్డీ గ్యాంగ్ సంబంధించి కావచ్చు, అట్లాగే ఇతర గ్యాంగ్లు ఏదైతే హైదరాబాద్లో దోపిడీకి పాల్పడ్డాయో సో ఆ గ్యాంగ్లకు సంబంధించినటువంటి వాళ్ళ లీడర్లను పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి ప్రాసిక్యూట్ చేసి కోర్టు ముందు నిలబెట్టిన అనేక ఉదాహరణలే. ఈ కేసులో కూడా ఏమైనా మనకు సానుకూలత అంశాలు బయటపడతాయా? సో ఈ కేసులో ఎవరైతే నిందితుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? నిందితులను కల్పన ఏదైతే పని మనిషి ఉన్నారో, ఎవరైతే ఈ హత్య ఘటనలో A1గా ఉన్నటువంటి పని మనిషి, సో ఆమెను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారా ఇక్కడికి? ఆమె పోలీసులకు చిక్కుతుందా? తెలంగాణ పోలీసులు ఈ కేసును ఛేదిస్తారనేది ఉత్కంఠగా మారింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అప్డేట్ చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.